హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. మేము రీసెంట్గా గార్డెనింగ్ స్టార్ట్ చేసామండి. సో సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇందులో నేను చూపిస్తుంది ఏంటంటే ఓన్లీ మట్టి మాత్రమే వేసాం. మట్టి వేసిన తర్వాత కొంచెం చేత్తో ఈ విధంగా మనం మట్టిని చేయాలి. చేసేదే కొంచెం స్మూత్ చేసుకోవాలి మట్టిని. సో వాటర్ వేయకుండా స్మూత్ చేస్తున్నాము. సో మీరైతే మా వాటర్ వేసి కూడా స్మూత్ చేసుకోవచ్చు. తర్వాత కంపోస్ట్ వేయాలి. కంపోస్ట్ వేసి ఏదైనా ఈ గ్రో బ్యాగ్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. సో నాకైతే బాగా యూజ్ అయ్యాయి. ఈ గ్రో బ్యాగ్స్లో నేను గ్రో చేద్దామని చెప్పేసి ముందుగానే అనుకున్నాను. సాయిల్ వేసాక మేము షాప్ నుంచి కొన్ని సీడ్స్ తెచ్చామన్నమాట. ఏం లేదు, పాలకూర, పచ్చిమిర్చి. తర్వాత స్టార్టింగ్ గార్డెనింగ్ చేసిన వాళ్ళకైతే పాలకూర ఈజీగా గ్రో అవుతుంది. ఆ మొలకలు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ టైం అనమాట నేను గార్డెనింగ్ చేస్తున్నాను. ఇంకా నా పాలకూర కట్ చేయలేదు, కానీ మొక్కలైతే మాత్రం వచ్చాయి. కొంచెం ఒక 1 వీక్ పడుతుందేమో నాకు తెలిసి అది కంప్లీట్గా గ్రో అవ్వడానికి. అది కూడా మీకు చూపిస్తాను, ఈ వీడియో ఎండ్లో ఉంటుంది. ఏం లేదండి, ఏదైనా మన చేతితో మనం కూరగాయలు పండించి ఆ పంట చేతికి అందినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇవి నేను చూపిస్తుంది ఒక 10 డేస్ తర్వాత చూపిస్తున్నాను. 10 డేస్కి నాకు ఈ విధంగా మొలకలు వచ్చాయి. వీటిని సపరేట్ చేసుకోకుండా ఇందులో పెంచితే బాగా గ్రో అవుతాయి.